అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు అంటే ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించిన అధికార ప్రకటన కోసం ఆడియన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన తొలి ప్రెస్ మీట్ ను మేకర్స్ నిర్వహించనున్నారట. ఆ రోజునే మూవీ కాన్సెప్ట్ వీడియోను కూడా విడుదల చేయనున్నట్టు గతంలో వార్తలొచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాకు చెందిన మరో తాజా వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది. ఈ సినిమాను రాజమౌళి 3 భాగాలుగా తీయనున్నారట. తొలి భాగంలో మహేష్ కథానాయకుడు కాగా మిగతా 2 భాగాల్లో మహేష్ తో పాటు మరో 2 స్టార్ హీరోలు కూడా యాడ్ అవుతారట. ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ నెక్స్ట్ మంత్ మొదలు కానున్నాయి. మరోవైపు మిగతా నటీనటుల ఎంపిక కోసం టెస్ట్ షూట్ కూడా జరుగుతోంది. ఇంకోవైపు మహేష్ బాబుకు సంబంధించిన టెస్ట్ షూట్ కూడా కానిచ్చేస్తున్నారట. కోలీవుడ్ నటుడు కార్తీ టైటిల్ రోల్లో నటించిన చిత్రం సర్దార్. పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన సర్దార్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పుడిక హిట్ ప్రాజెక్ట్ సీక్వెల్ సర్దార్ 2 కూడా సెట్స్ పైకి వెళ్లిందని తెలిసిందే. మిషన్ కంబోడియా నేపథ్యంలో సాగే సర్దార్ 2 పూజా కార్యక్రమం ఇటీవలే చెన్నైలో జరిగింది. జూలై 15 నుంచి సర్దార్ 2 రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. తాజాగా క్రేజీ వార్తతో ప్రేక్షకుల ముందుకొచ్చింది కార్తీ టీం. ఈ చిత్రంలో స్టార్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఎస్జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఎస్జే సూర్యకు స్వాగతం పలుకుతూ ఈ విషయాన్ని అందరితో పంచుకున్నారు మేకర్స్. షూటింగ్ కొనసాగుతుందని తెలియజేశారు. ముందుగా వచ్చిన వార్తల ప్రకారం చెన్నైలో వేసిన భారీ సెట్లో సర్దార్ 2 షూటింగ్ కొనసాగుతున్నట్టు ఇన్సైడ్ టాక్. సర్దార్ 2ను కథ అనుగుణంగా కజకిస్తాన్, అజర్బైజాన్, జార్జియాలో చిత్రీకరించబోతున్నట్టు సమాచారం. మునుపటి కంటే ఇప్పుడు తాను స్ట్రాంగ్ అయ్యానని ప్రముఖ నటి సమాంతా తెలిపారు. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తన ఆరోగ్యంపై ప్రశ్న ఎదురవగా ఆ సమాధానమిచ్చారు. వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలు పంచుకున్నారు. జీవితంలోని కొన్ని విషయాలు మార్చుకోవాలని మనలో చాలా మంది కోరుకుంటాం. కానీ అది సాధ్యమయ్యేది కాదు. ఏ సవాల్ ఎదురైనా దాన్ని అధిగమించి ముందుకెళ్లాలి. అప్పుడే విజయం సాధించగలం. ఆ స్ఫూర్తితోనే నేను ఇక్కడి వరకు వచ్చా. గత 3 ఏళ్లలో నేను ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా. ఆధ్యాత్మికత చింతన నాలో మంచి మార్పు తీసుకొచ్చింది. వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరంగానూ ప్రభావం చూపింది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా మందికి చిన్న వయసులోనే అనారోగ్యం దరిచేరుతోంది. మానసికంగానూ బాధపడుతున్నారు. కాబట్టి ఆధ్యాత్మిక చింతన అవసరం ఎంతో ఉంది. అది శక్తినిచ్చే మార్గం అని నమ్ముతానని తెలిపారు. వచ్చే నెలలో కొత్త సినిమా చిత్రీకరణలో పాల్గొంటా. ప్రస్తుతం నా పాత్రకు సంబంధించి శిక్షణ తీసుకుంటున్నా. కొత్త స్కిల్ నేర్చుకునే అవకాశం ఉన్న కథలనే ఎంపిక చేసుకుంటున్నా. ప్రస్తుతం హార్స్ రైడింగ్, ఆర్చరీ వంటి వాటిని అభ్యసిస్తున్నా. నా గురించి నేను చెప్పుకోవాల్సి వస్తే నిత్య విద్యార్థిని అని చెబుతా. మహిళలు మంచి క్యారెక్టర్లు, పూర్తి స్థాయి పాత్రలు అడిగే పరిస్థితి ఇండస్ట్రీలో ఇప్పుడు నెలకొంది. అయితే స్టీరియో టైప్స్ బ్రేక్ చేయడం ముఖ్యమని భావిస్తున్నా. ఆడియన్స్ కు బోర్ కొట్టకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు విభిన్న సినిమాలు అందించాలనేదే నా లక్ష్యం. కెరీర్ ప్రారంభించే ఏళ్లు గడిచినా నేనింకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఈ ప్రపంచంలో నాకు బాగా ఇష్టమైన చోటు కెమెరా ముందు నిల్చోవడమే అని తెలిపారు. బాలీవుడ్లో అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ మొదలుపెట్టి కథానాయికగా రాణిస్తున్నది శార్వరి వాఘ్. బంటియారు బబ్లీ 2 చిత్రం ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఈ భామ యష్రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిస్తున్న అల్ఫా చిత్రంలో కీలక పాత్రను పోషించనుంది. యష్రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్న తొలి లేడీ ఓరియంటెడ్ స్పై చిత్రం ఇదే కావడం విశేషం. ఇందులో ఆలియా భట్ లీడ్ రోల్ ని పోషిస్తుంది. ఇప్పటికే ఆమె షూటింగ్ లో పాల్గొంటుంది. అల్ఫా చిత్రంలో శార్వరి వాఘ్ పాత్ర కథాగమనంలో కీలకంగా ఉంటుందని, యాక్షన్ ప్రధానంగా ఆకట్టుకుంటుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ సినిమా కోసం శార్వరి వాఘ్ ప్రత్యేకంగా సన్నద్దమవుతుంది. ఫిజికల్ గా మరింత ఫిట్ గా కనిపించేందుకు కసరత్తులు చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. త్వరలో ఆమె అల్ఫా షూటింగ్ లో పాల్గొనబోతుంది. ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య వరుస సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తున్న కంగువా. సూర్య 42 ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ మూవీకి శివ దర్శకత్వం వహిస్తున్నాడు. కంగువలో బాలీవుడ్ భామ దిశా పటాని ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. కంగువా ఫస్ట్ సింగిల్ ను సూర్య బర్త్డే సందర్భంగా లాంచ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారని ఇప్పటికే నెట్టింట వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే కంగువా సాంగ్ ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ క్రేజీ వార్త ఒకటి అభిమానులను ఖుషి చేస్తుంది. ఈ పాట 1000 మంది ఆర్టిస్టులతో భారీ స్థాయిలో ఉండబోతుందని కొరియోగ్రాఫర్ ఓ చిట్ చాట్ సెషన్ లో చెప్పింది. ఈ ఒక్క అప్డేట్ తో కంగువా సాంగ్ గూస్ బంప్స్ తెప్పించడం ఖాయమని చెప్పకనే చెబుతోంది. ఫస్ట్ సాంగ్ లాంచ్ జూలై 23న ఉండబోతున్నట్లు తెలుస్తూ ఉండగా మేకర్స్ నుంచి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తమిళ దర్శకుడు అట్లీ డైరెక్ట్ చేసిన జవాన్ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టించడంతో ఇప్పుడు బాలీవుడ్ అగ్ర హీరోలు తమిళ దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అగ్ర హీరో సల్మాన్ ఖాన్ అయితే వరుసగా 3 తమిళ డైరెక్టర్స్ ను లైన్ లో ఉంచారు. ప్రస్తుతం ఆయన సికిందర్ చిత్రంలో నటిస్తున్నారు. మురుగదాస్ దర్శకుడు. దీని తర్వాత అట్లీ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ ఒక సినిమా చేయబోతున్నారని తెలిసింది. తాజా సమాచారం ప్రకారం సల్మాన్ ఖాన్ మరో తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ఈ చిత్రానికి ది బుల్ అనే టైటిల్ ను ఖరారు చేశారని సమాచారం. పూర్తిగా స్పెయిన్ లో చిత్రీకరించబోతున్న ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటించనుందని చెబుతున్నారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది లీడింగ్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్. ఈ స్టార్ డైరెక్టర్ కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే క్రేజ్ మామూలుగా ఉండదు. వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన విడుదలై పార్ట్ 1 ఏ స్థాయిలో హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సూపర్ హిట్ కు సీక్వెల్ విడుదలై పార్ట్ 2 కూడా రాబోతుందని తెలిసిందే. మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్డేట్ రానే వచ్చింది. విడుదలై పార్ట్ 2 ఫస్ట్ లుక్ ఉదయం 11:30 లాంచ్ చేస్తున్నట్లు ప్రీ లుక్ ద్వారా తెలియజేశారు. లిరిక్ రైటర్ గా కెరీర్ ప్రారంభించి దర్శకుడిగా టర్న్ అయిన కృష్ణ చైతన్య ఇప్పటివరకు రౌడీ ఫెలో, చల్ మోహన్ రంగా వంటి పలు చిత్రాలను రూపొందించాడు. విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. కానీ విశ్వక్ సేన్ కు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నిరాశనే మిగిల్చింది. ఈ సినిమాపై కొంత నెగటివ్ టాక్ వచ్చింది. అయితే దర్శకుడు కృష్ణ చైతన్య డ్రీమ్ ప్రాజెక్టు పవర్పేట 2-3 భాగాల ఎమోషనల్ పొలిటికల్ చిత్రం ఇది. ఈ పవర్పేట ప్రాజెక్టు నితిన్ హీరోగా చేయాలనుకున్నారు. కృష్ణ చైతన్య నితిన్ కోసం చాలా కాలం వేచి చూశారు. కానీ ఈ ప్రాజెక్ట్ ను నితిన్ వద్దనుకున్నారు. కృష్ణ చైతన్య తర్వాత శర్వానంద్ దగ్గరకు ఈ ప్రాజెక్ట్ ని తీసుకెళ్లారు. కానీ అతను తిరస్కరించారు. ఆ విధంగా ఆ ప్రాజెక్ట్ అలా ఆగిపోయింది. ఆ తర్వాత విశ్వక్ సేన్ తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఇప్పుడు ఆగిపోయిన కృష్ణ చైతన్య ప్రాజెక్ట్ పవర్ పేట మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఈ ప్రాజెక్ట్ ని హీరో విశ్వక్ సేన్ చేయాలని ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. కృష్ణ చైతన్య దర్శకత్వంలో వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విశ్వక్ సేన్ కి ఫ్లాప్ ఇచ్చినా కూడా మళ్లీ అదే దర్శకుడికి అవకాశం ఇస్తున్నాడు. ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ కి మళ్లీ ఛాన్స్ ఇవ్వడం చాలా అరుదుగా జరుగుతోంది. అయితే విశ్వక్ సేన్ ఈ ప్రాజెక్ట్ ని తానే చేయాలని మక్కువ చూపుతున్నట్లు చెబుతున్నారు. పీపుల్స్ మీడియా సంస్థ ఈ ప్రాజెక్ట్ ని చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ సినిమాను దర్శకుడు కృష్ణ చైతన్య పూర్తి ఫోకస్ తో ఎలాగైనా విజయవంతం చేయాలనే పట్టుదలతో ఉన్నాడట. కోలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో భారీ అభిమానులను కలిగిన స్టార్ సూర్య. ఆయన సినిమాలంటే అభిమానించేవారు ఎంతో మంది. ఇక వ్యక్తిగతంగా ఆయన సేవా కార్యక్రమాలు, చారిటీల పట్ల సూర్య చొరవ ఎలా ఉంటుందన్నది చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా కంటే చారిటీ ఈవెంట్ల ద్వారా అభిమానుల హృదయాలకు మరింత దగ్గరైన స్టార్ అతను. ఇక ప్రతి ఏటా అభిమానులు సూర్య పుట్టినరోజును తమిళనాడులో ఎంత ఘనంగా నిర్వహిస్తారు. అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ ఉంటారు. గత ఏడాది ఏకంగా 2000 మంది రక్తదానం చేశారు. ఇది చూసి సూర్య చలించిపోయాడు. అభిమానంతో ఇంతమంది రక్తదానం చేశారా అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనపై ఎందుకింత ప్రేమ చూపిస్తున్నాడని ఆశ్చర్యపోయాడు. ఆ సమయంలోనే 2024 పుట్టినరోజు వేడుకలకు తాను సైతం అభిమానులందరితో కలిసి రక్తదానం చేస్తానని ప్రామిస్ చేశారు. తాజాగా జూలై 23న పుట్టినరోజు వస్తున్న సందర్భంగా చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో సూర్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని సందర్శించాడు. సూర్యతో పాటు సుమారు 500 మందికి పైగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమం మరో 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. ఇటీవలే కొందరు స్టార్ సెలబ్రిటీలు ప్రజా రవాణాను ఆశ్రయిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ తారలు ఆటో, మెట్రో రైలు వంటి వాటిలో ప్రయాణిస్తూ కెమెరా కంటికి చిక్కుతున్నారు. ఎక్కువగా మెట్రో రైల్నే ఆశ్రయిస్తున్నారు. ఎందుకంటే రోడ్డుపై ట్రాఫిక్ కష్టాలను తప్పించుకునేందుకు మెట్రో అనువైన మార్గం కావడంతో చాలా మంది తారలు మెట్రోను అనుసరిస్తున్నారు. సినిమా ప్రమోషన్స్, ఇతర ప్రాంతాలకు ప్రయాణించడం వంటి వాటి కోసం దీన్ని ఆశ్రయిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ నటుడు విక్కీ కౌశల్ ఢిల్లీ మెట్రోలో ప్రయాణించి ప్రయాణికులకు షాక్ ఇచ్చాడు. ఆయన కథానాయకుడిగా తృప్తి డిమ్రీ కథానాయికగా రూపొందిన బ్యాడ్ న్యూస్ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా విరివిగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు విక్కీ కౌశల్. ఇందులో భాగంగానే దేశ రాజధానిలో విక్కీ తన సినిమా ప్రమోషన్స్ ను షురూ చేశారు. అభిమానులతో మీట్ అండ్ గ్రీట్ వంటి సెషన్స్ ను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే సహనటులు తృప్తి డిమ్రీ, అమ్మి విర్క్తో కలిసి ఢిల్లీ మెట్రో రైల్లో ప్రయాణించారు. రైల్లో వీరు ముగ్గురు ఒక చోట నిల్చొని సరదాగా మాట్లాడుకుంటున్న వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింటా వైరల్ అవుతుంది. అగ్ర దర్శకుల్లో ఒకరైన సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రైజ్ 2021లో ప్రపంచవ్యాప్తంగా విడుదలై పాన్ ఇండియా సినిమాగా సెన్సేషన్ సృష్టించిన విషయం తెలిసిందే.
మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో ఎర్రచందనం స్మగ్లర్ గా మాస్ లుక్ లో తన నటనను అదరగొట్టాడు. అల్లు అర్జున్ కు 69వ జాతీయ చలనచిత్ర అవార్డులలో పుష్ప ది రైజ్ లో తన నటనకు ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నాడు. అలాగే ఉత్తమ సంగీతం అవార్డు దేవిశ్రీ ప్రసాద్ కి దక్కింది. పుష్ప చిత్రంలో పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ కూలి పని నుంచి సిండికేట్ నాయకుడిగా ఎదగడంను చూపిస్తారు. ఈ చిత్రంలో రష్మిక, సునీల్, ఫహద్ ఫాజిల్, అనసూయ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. పుష్ప ది రైజ్ సీక్వెల్ పుష్ప ది రూల్ రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే పుష్ప 2 కూడా అదే కాంబినేషన్ లో జరుగుతోంది. పుష్ప 2 మొదట ఆగస్టు 15న విడుదలవుతుందని చిత్ర బృందం వెల్లడించారు. కానీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో వాయిదా వేయడం జరిగింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. పుష్ప 2 ఇంకా 30 రోజుల షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుతం చిత్రీకరణ కొంత గ్యాప్ ఇచ్చారు. ఈ నెలాఖరులో చిత్రీకరణ మళ్లీ షురూ కాబోతుంది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న ఫహద్ ఫాజిల్ డేట్స్ కోసమే పుష్ప 2 యూనిట్ ఎదురు చూస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ నటిస్తున్న తాజా చిత్రం ఉల్జా స్పై థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ మేకర్ సుధాంశు సారియా డైరెక్ట్ చేస్తున్నారు. ఆగస్టు 2న గ్రాండ్ గా విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా నేడు ట్రైలర్ ను లాంచ్ చేశారు మేకర్స్. ఐఎఫ్ఎస్ సుహానా భాటియా లండన్ రాయబార కార్యాలయంలో అతిపిన్న వయస్కురాలైన డిప్యూటీ హై కమిషనర్ గా నియమితమవుతుంది. సుహానా భాటియా అద్భుతమైన విద్యా నేపథ్యం ఉన్నప్పటికీ ఒక సీనియర్ అధికారి సహా ఇతర దౌత్యవేత్తల నుండి బంధుప్రీతి ఆరోపణలను ఎదుర్కొంటుంది. లండన్ రాయబార కార్యాలయం నుండి రహస్య సమాచారం లీక్ కావడంపై దర్యాప్తు చేసే క్రమంలో సినిమా సాగుతున్నట్టు ట్రైలర్ చెబుతోంది. గత ఏడాది వరుస విజయాలు అందుకున్న బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ తదుపరి ఎలాంటి కథలో నటిస్తారని సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అధికారిక ప్రకటన వెలువడలేదు గానీ ఆయన కింగ్ అనే చిత్రాన్ని ఖరారు చేసినట్టు సమాచారం. అందులో అభిషేక్ బచ్చన్ విలన్ గా నటించనున్నారంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలొచ్చాయి. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ అభిమాని ఎక్స్ లో పోస్టు పెట్టగా అమితాబ్ బచ్చన్ స్పందించారు. ఆల్ ది బెస్ట్ అభిషేక్, సరైన సమయం ఇది అంటూ ఆ రూమర్స్ కు చెక్ పెట్టారు. ఆ చిత్రంలో తన కుమారుడు ప్రతినాయకుడిగా నటించనున్నట్టు పరోక్షంగా వెల్లడించారు. షారూఖ్ అభిషేక్ ఇంతకుముందు హ్యాపీ న్యూ ఇయర్, కబీ అల్విదా, నా కెహనా వంటి చిత్రాల్లో కలిసి నటించారు. రావణ్ తదితర సినిమాల్లో అభిషేక్ నెగటివ్ ఛాయలున్న పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. కింగ్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ ఏడాది చివరిలో షూటింగ్ ప్రారంభం కానుంది. షారూఖ్ తనయ సుహానా కీలక పాత్ర పోషించనుంది. తండ్రి కూతుళ్లు గురు శిష్యులుగా నటించనున్నారట. ఈ చిత్రానికి సంజయ్ ఘోష్ దర్శకుడు. South Film Awards 2023. ఎలా ఉన్నారు గోవా? బాగున్నారా? గోవాకొచ్చి ఈ కార్యక్రమాన్ని జరపడం అనేది ఫర్ ద ఫస్ట్ టైం జరుగుతోంది. టేస్టీ తేజ సాధారణంగా అయితే ఎక్కడికి రాడు, కానీ గోవా అని వచ్చేసాడు కదా. గోవా అంటే బాగుంటది కదా మేడం చూస్తానికి. అంటే బీచ్లు, కొండలు, పర్వతాలు, ఇలాంటి ఒక ఈవెంట్ గోవాలో ఆర్గనైజ్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. హాయ్ గోవా. గుడ్ ఈవినింగ్ గోవా. హలో గోవా. గుడ్ ఈవినింగ్ గోవా. ఈ అవార్డ్ ఫంక్షన్ గోవాలో జరుగుతున్నందుకు ఇవరికి 2 వేరు కొంత పడిపించి చూడడం. So you want to learn Malayalam? Yeah, they have been telling since long time. I'll definitely teach you. Tota garu always looking through camera and says, "Wow, Kerala girl so beautiful." I'll tell you one Telugu word. You just repeat that. అరవింద్ గారు. అరవింద్ గారు. మీ బ్యానర్ లో. మీ బ్యానర్ లో. అల్లు అర్జున్ పక్కన. అల్లు అర్జున్ పక్కన. హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వండి. హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ సార్. Santosham Film Awards for honoring me with the award. The best lyric writer
రైటర్ అవార్డ్ RRR మూవీ మళ్ళీ నాటు నాటు నాటు. ఈ పురస్కారానికి నన్ను అర్హుణ్ణి చేసిన సంతోషం యాజమాన్యానికి, మా మిత్రుడు సురేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. విశ్వక్ దాస్ కా దమ్కి కమాన్. సందమవ రావే అంటే వచ్చిందా, పంచి పులు తెమ్మంటే తెచ్చిందా. చమత్కారం ఏంటంటే దమ్కి సినిమా కొబ్బరికాయ కొట్టింది కూడా అల్లు అరవింద్ గారు. ఇన్స్టాల కష్టాలు చూపించుకుంటారు. ఒకసారి బెస్ట్ ఫిలిం అవార్డు ఇచ్చారు, బెస్ట్ డెబ్యూ అవార్డు ఇచ్చారు. ఇంకోసారి ఏమో బెస్ట్ డైరెక్టర్ అవార్డు ఇచ్చారు. ఇప్పుడేమో బెస్ట్ యాంటీ హీరో అవార్డు. బెస్ట్ యాక్టర్ అవార్డు ఎప్పుడు వస్తుంది సార్ నాకు? అల్లు రామలింగయ్య గారి అబ్బాయిగా మీరు సంతోషిస్తున్నారా? అల్లు అరవింద్ గారి తండ్రిగా మీరు ఇది చేస్తున్నారా? అల్లు తాతగారుగా మీరు ఎక్కువ ఆనందిస్తున్నారని చెప్పాలి. ఇప్పుడు గర్వంగా ఫీల్ అయ్యేది మనవరాల గురించి. బిడ్డ ఇది నా అడ్డ. ఆహా కూడా ఉంది కాబట్టి మన ఇద్దరం కలిసి యాక్ట్ చేస్తే బాగుంటుంది కదా. అక్కినే నాగేశ్వరరావు గారు జయసుధ గారికి ఒక రోజున కాంప్లిమెంట్ ఇచ్చారు. జయసుధ, నీతో యాక్ట్ చేసేటప్పుడు నాకు చాలా భయంగా అనిపిస్తుంది, చూడకుండా చేస్తే నేను దెబ్బతినిపోతాను, అందుకని నువ్వు సెట్లో ఉన్నప్పుడు నీ యాక్టింగ్ నేను బయటికి వెళ్ళకుండా ఉండి చూస్తాను అని చెప్పి అక్కినేని నాగేశ్వరరావు గారు అంతటి వాడు అన్నాడంటే. బెస్ట్ యాక్ట్రెస్ ఫర్ ద మూవీ కబ్జా శ్రేయా శరణ్. Santosham Awards 22 years. I just can't believe it's been so many years. శ్రేయ గారు, ఒక స్పెషల్ రిక్వెస్ట్ ఉంది. విత్ యువర్ పర్మిషన్ ఒక చిన్న డాన్స్ మూమెంట్ ఏదైనా. థ్యాంక్ యూ సో మచ్ సంతోషం అవార్డ్స్. అవార్డ్ గెలుచుకున్న ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. ఆనంద్ ఈస్ ది బెస్ట్ యాక్టర్, సంతోషం సౌత్ ఫిల్మ్ అవార్డ్స్. యాక్ట్రెస్ గా అందుకుంటున్నారు none other than సంయుక్త. సీతాకాలం మనసుని మనసున చోటడిగింది, సీతకు మళ్ళీ నీతో అడుగేసి. Hello, hi. అందరికీ నమస్కారం. I'm so happy to, hold this. Love you. ఓం భూం భగవాలిని స్వాహా. Debutant director Telugu for Love You Wrong, D.Y. Chowdhury. ఉండాలని ఉంది నీతో, ఉండాలని ఉంది నీతో. Best movie Kannada goes to Kranti, Shailaja Suresh avರಿಗೆ. సురేష్ కొండటన, థ్యాంక్ యూ సో మచ్. మాకు అవకాశం ఇచ్చినందుకు, స్పాన్సర్షిప్ చేయడానికి. ప్రతి నిమిషము అందరి కోసము ఏదో ఒకటి చేయాలనేటువంటి తపనతో ఉంటాడు. 4 లాంగ్వేజ్ పీపుల్ని ఒకే స్టేజ్ మీద తీసుకొచ్చి వాళ్ళందరికీ అవార్డ్స్ ఇచ్చి చాలా కష్టం. కళామ తల్లి గర్వపడే విషయంగా మేము భావిస్తున్నాం. హార్ట్లీ కంగ్రాట్స్. ఈ సంతోషాన్ని ఇలాగే అతను ఎప్పటికీ కొనసాగించాలని. సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ ని కూడా తీసుకొని వచ్చి మొట్టమొదటిసారిగా గోవాలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి సురేష్ కొండేటి గారిని అభినందిస్తూ ఉన్నాము. వైజయంతి మూవీస్ ఎదురులేని మనిషి నుంచి కల్కి 2898 AD వరకు 50 గ్లోరియస్ ఇయర్స్ తెలుగు సినిమా వాడి ఎంత ఉందో రుచి చూపించి భారతీయ సినిమా పరిశ్రమకి వేడి పుట్టించి అటు క్లాస్ ఇటు మాస్ ప్రేక్షకుల నాడి పట్టి బాక్స్ ఆఫీస్లో రికార్డుల పైడి పట్టించినటువంటి సంస్థ వైజయంతి మూవీస్. అసలు తెలుగు సినిమా పరిశ్రమలో ఒక తలమానికమైనటువంటి నిర్మాణ సంస్థ మాత్రమే కాదు, తెలుగు సినిమా రంగానికి తలలో నాలుక అశ్విని దత్ గారు. సో ఈ 50 గ్లోరియస్ ఇయర్స్ గురించి మనం వారితో ముచ్చటించేద్దాం. దత్ గారు నమస్కారం అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఏమేమి అద్భుతాలు సృష్టించారు. 50 ఏళ్ల ఈ ప్రస్థానం ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ కల్కి 2898తో మీరు సృష్టిస్తోంది ఒక ప్రభంజనం.
అసలు ఈ ప్రభంజనాన్ని మీరు 50 ఏళ్ల నాడు వైజయంతి ప్రారంభం అప్పుడే శంఖం పూరించారా? ఎన్టీ రామారావు గారు నన్ను పిలిచి నామకరణం చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా సాగిపో అని ఆశీర్వదించారు. ఆ షీట్ ఇచ్చేటప్పుడు, ఆ టైటిల్ రాసిన షీట్ ఇచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా సాగిపో, నీకు ఎదురు లేదు అని అన్నారు. ఒక ఎదురులేని మనిషితో ప్రారంభమైంది ఈ ప్రస్థానం. అసలు ఆ టైటిల్ తోటే మీరే ఎదురులేని మనిషి అయ్యారు ఈరోజు. నెక్స్ట్ యుగ పురుషుడు, ఇలాంటివన్నీ ఎవ్రీ టైటిల్ ఐసి, ఎవ్రీ ఫిల్మ్ ఐసి ఒక బంగారమే, ఒక ట్రెండ్. ఐ ఆల్వేస్ ఫీల్ ఏంటంటే సుడి ఉంటే సరిపోదు, ఎంత అలజడి ఎంత తాకిడి అయినా సరే ఒక కొత్త ఒరవడికి నడక నేర్పించాలి అనే తపన పడ్డారు మీరు. అవును. ఇది మీకు ఎలా స్వతహాగా వచ్చింది? అంటే ఒక విజయవాడ నుంచి ప్రారంభమైన ప్రస్థానం సినిమాల్లో ఇంత బలంగా నాటుకోవాలన్న దృక్పథం ఎక్కడి నుంచి వచ్చింది? తెలియదమ్మా ఎక్కడి నుంచి వచ్చిందో అనేది. నేను ట్రైన్ ఎక్కిన రోజున ఎన్టీ రామారావుతో సినిమా తీయాలి అనుకుని వచ్చిన రోజున అదే దృక్పథంతో ఆయన దగ్గరికి వెళ్ళాను. నా మార్కెట్ ఏమంత బాగాలేదు, నీకు తెలియదు, అయినా నువ్వు చక్కగా స్టూడెంట్వి, ఇంకా చదువుకోవాల్సింది ఉంది కదా, ఇంకెందుకు అప్పుడే ఎందుకు వచ్చావు? అది లేదండి, నా జయం ఇది, మీరు వద్దంటే ఇక్కడే ఉంటాను తప్ప నేను వెళ్ళను అన్నాను. బెజవాడికి వెళ్ళను అన్నాను. అప్పటికి ఇంకా మీ స్టూడెంటా సార్? అంటే అయిపోయిందమ్మా, అప్పుడే డిగ్రీ అయిపోయింది. డిగ్రీ పైన ఇంకేమన్నా చేయొచ్చు కదా అన్నారు ఆయన. అంటే నేను చేయనండి, మీతో వ్యాపారం చేయాలని వచ్చాను. 2 రోజులు ఆలోచించుకుని సరే అన్నారు. అట్లాగే ఎదురులే మనిషి స్టార్ట్ అయింది. ఒక రోజు అడిగారు, అసలు సినిమా నిర్మాణం అనే ఒక అంశం. నేను ఓ సీత కథ అని ఓ సినిమా తీశాను, శర్మ నేను పార్ట్నర్స్. అది మా సావరెన్ సినీ ఎంటర్ప్రైజెస్ అని ఆ బ్యానర్ మీద తీశాను. ఆ తర్వాత ఇది సపరేట్గా వచ్చి చేశాను. సో దీనికి శ్రీకారం చుట్టింది, ఈ పేరు పెట్టింది, ఎదురులేని మనిషి అనే శంఖం పూరించింది అన్న ఎన్టీ రామారావు గారు. అన్నీ ఎన్టీ రామారావు గారు. ఆయనే ఆశీర్వదించి వెళ్ళి తట్టు పెట్టి పంపించారు. చాలా కృతజ్ఞుడిని. వెనక్కి తిరిగి చూసుకుంటే ఇవాళ 50 ఏళ్ళు అయ్యిందా నేను వచ్చి, అప్పుడే 50 ఏళ్ళు అయిపోయింది అని అనిపిస్తుంది. రెండోది కరెక్ట్, అప్పుడే 50 ఏళ్ళు అయిపోయింది, ఇంకా చాలా చేయాల్సి ఉంది అని. బట్ దర్ సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ వైజయంతి మూవీస్ అండి. ఎందుకంటే మీరు ఒక ఫ్యాంటసీ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినటువంటిది. అంటే ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీకి నిర్మాణం ఎంత ఇంపార్టెంటో చెప్పిన సంస్థ ఇది నా ఉద్దేశంలో. ఎందుకంటే ఒక దర్శకుడి కళ, ఒక కథారచయిత బలం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అది నమ్మి ఆ ఫ్యాంటసీని తెరకెక్కించడానికి కూడా ఒక ధైర్యం కావాలి. వాట్ ఈజ్ ఇట్ బిహైండ్ దట్ ఫ్యాంటసీ? ఏం నమ్మారు మీరు? నేను అన్న ఎన్టీఆర్ గారితో సినిమా తీయాలి అనుకుని వచ్చాను. ఆయనతో ఫస్ట్ నేను అనుకుంది ఏంటంటే, నాగేశ్వరరావు గారి లాగా ఆయన డాన్సులు అవి చేయట్లేదు, అవి చేస్తే చాలా బాగుంటుంది. అదే చెప్పాను నేను ఫస్ట్ సిట్టింగ్లోనే, మీరు ఒక డాన్స్ అవి చేయాలండి ఈ సినిమాలో, అయ్యే ఉంటే చేద్దాం బ్రదర్ అన్నారు. అలాగే నేను ఏది అడిగితే అది చేశారమ్మా. ఆ సినిమాలో 5 పాటలు ఎన్నో ఉన్నాయి, 5 పాటల్లోనూ డాన్స్ చేశారు ఆయన. అమోఘం అని ఆయనే అనుకునేవారు. పేరు పెట్టడం ఒక ఎత్తు అయితే మీరు ఏకంగా ఆయన ఫోటోనే వైజయంతిలో కృష్ణుడు అవతారంలో పెట్టేశారు. పెట్టానమ్మా. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ వర్షిప్ దట్ యూ హ్యాడ్. యుగ పురుషుడు తర్వాత నుంచి మీరు, బాపయ్య గారు, రాఘవేంద్రరావు గారు, ఇది ఒక ట్రయో అయిపోయారు. అవునమ్మా. అది అసలు అద్భుతం. ఎలాంటి సినిమాలు తీశారు సార్. నాట్ జస్ట్ వన్. ఆ తర్వాత మీ అనుబంధం రామారావు గారితో, నాగేశ్వరరావు గారితో, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, సోహన్ బాబు గారు, దాట్ వాజ్ వన్ జనరేషన్. ఆ జనరేషన్ అండ్ మీ అనుబంధం ఒక్కసారి చెప్పండి సార్. నేను రామారావు గారితో తీసినప్పుడు నేను చాలా చిన్నపిల్లండి.
కాకపోతే నేను ఆ కాంపౌండ్ నుంచి బయటకు వచ్చేటప్పటికి అంత పెద్దలాగానే అయిపోయాను. అంతా ఎన్టీ రామారావుతో సినిమా తీసిన బ్యానర్ ఇది, ఎన్టీఆర్తో తీసిన బ్యానర్ ఇది అని కృష్ణరాజు గారు కానీ అందరూ శోభనరావు గారు కానీ పెద్ద బ్యానర్లో చేస్తున్నాం మనం అని ఆ తృప్తి నాకు ఇచ్చారమ్మా. మీరు ఏ రోజు తగ్గలేదుగా. నిర్మాణపు విలువల్ని ఎంత ఇంపార్టెంట్గా భావించారు అంటే, నేను కేవలం పెద్ద స్టార్తో సినిమా చేయడం కాదు, వాల్యూస్ కూడా అంత బాగానే ఉండాలని నమ్మారు కదా సార్? ఉండాలి అనుకుని అలాగే అనుకుని చేసామమ్మా సినిమాలు. మొట్టమొదటి సినిమాకి రెండవ సినిమాకి ఎదురులే మనిషికి యుగ పురుషుడికి 2.5 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో విజయవాడ వెళ్తా వస్తాం అనేవాడు. తర్వాత యుగ పురుషుడు స్టార్ట్ అయింది. ఇంకా ఆ తర్వాత ఇక్కడి నుంచి ఎక్కువ గ్యాప్ ఇవ్వడానికి వీల్లేదు అనుకుని పెద్ద ఆయనతోనే అడిగి నాగేశ్వరరావు కృష్ణ గారితో మొదలుపెట్టి సినిమా తీసి సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్లో అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.